హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ మధ్యలో 3 మంత్స్ బ్యాక్ మేమైతే ఆదిలాబాద్ ఫారెస్ట్ టూర్కి వెళ్ళామండి. ఆ అడవుల్లో మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా నెమళ్ళు అన్నీ ఉన్నాయండి. అక్కడ కొన్నిళ్ళు అక్కడక్కడ ఒక్కొక్క గుడిసె కూడా ఉన్నదండి. అలాంటి ఇంట్లో వీళ్ళు ఇలా చేసుకొని తింటుంటే మాకైతే చాలా సంతోషం వేసిందండి. చాలా అనుభవం కూడా. ఇలాంటి అడవుల్లో ఎలా ఉన్నారమ్మా అక్క అని అంటే ఇలాగే ఉంటామని చెప్పారండి. ఇలా చూడండి, మరి ఆ అక్క చేసిన స్టైల్లో ఈ రెసిపీ మీకు నేనైతే చూపించబోతున్నాను. సింపుల్గా ఇలా చేసేసుకోండి. నేనైతే ఒక 10 గల పండు మిర్చి తీసుకున్నానండి. ఒక పెద్ద పాటి ఉల్లిపాయ తీసుకోవాలి మనము. ఓన్లీ ఆ అక్క వాళ్ళైతే పండు మిర్చితోనే చేశారండి. అలాగే ఒక 5 క్యాప్సికమ్ అండి, 300 గ్రామ్స్ క్యాప్సికమ్ అయితే తీసుకోవాలి. ఇలాగ మంచినీటిలో నీట్గా కడిగి పెట్టిన తర్వాత నేను బంగాళదుంపలండి, ఏంటక్క ఈ దుంపలతో క్యాప్సికంతో ఎలా చేయగలమంటే ఇలా చేస్తే బాగుంటుందని టేస్ట్ కూడా చూపించిందండి. మేము తీసుకెళ్ళిన పులిహోరలో తింటేనే చాలా బాగుంది, ఇంకా ప్లెయిన్ రైస్లో తింటే బాగుందని చెప్పారండి. చూడండి, మరి ఆ పండుమిర్చి కాస్త తొడుమలు తీసుకొని అడ్డంలో చుంచి వేసుకోవాలి. అలాగే మనము ఎర్రగడ్డని కూడా ఈ విధంగా పొట్టు తీసి ఇలా ఒలిసిన తర్వాత ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. కాస్త పెద్దగా కట్ చేసుకుంటే 4 ముక్కలుగా టేస్ట్ అనేది బాగుంటుందని ఇలా చూడండి, ఇలా విడదీసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనకి కావాల్సిన విధంగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం ఒక చిన్న రోల్ తీసుకున్నానండి. దాంట్లో అయితే నేను రెడ్ చిల్లీ వేసుకొని ఉల్లిపాయలు ఇలా మనకి పచ్చడి బండితో చక్కగా ఇలా దంచుకోవాలండి. ఇలా రోట్లో నూరితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది న్యాచురల్ అండి. న్యాచురల్ అంటే ఇదేదో రోలు దీంట్లో నూరుతున్నానండి. ఇది కాకుండా బండరాయి ఉంటుంది కండి, బండరాయి రోట్లో నూరుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా చూడండి, పండుమిర్చి ఉల్లిపాయ ఫస్ట్ దంచుకోవాలండి. ఈ విధంగా దంచుకొని ఇది కాస్త మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఈ 5 క్యాప్సికమ్ ఉన్నాయి కదండి, ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇలా తొడుమలు కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా మనకి కావలసిన విధంగా ఈ విధంగా తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా మనకి క్యాప్సికమ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. మేము మాత్రం ఈ విధంగా కట్ చేసామండి. ఇలా చూడండి, ఈ విధంగా మనకి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలతో అయితే అబ్బా, ఎప్పుడు చేసిన రెసిపీ కాకుండా ఏంటో మాకైతే చాలా కొత్తగా చెప్పారు. తను అయితే ఆదిలాబాదు ఫారెస్ట్ టూరు సోదరిమణి అయితే తను చెప్పిన స్టైల్లో చేసుకుని తింటే మాత్రం ఈ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలా ఆ బంగాళదుంపలు కూడా మనకి ఈ సైజులో కట్ చేసుకోవాలి. నేను మాత్రం రోట్లో దంచుతాను అనేసి కొంచెం సన్నగా కట్ చేశాను. ఆ అక్క మాత్రం పెద్దగానే కట్ చేశారండి. తను పెద్ద రోట్లో నూరారు కనుక ఇలా మనకి బంగాళదుంపలు కూడా ఓన్లీ పొడుగులోనే కట్ చేసుకోండి. రెసిపీ అనేది అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందంట. ఇలా చూడండి, నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నానండి. ఏంటి కొబ్బరి చిప్పతో పోస్తుంది అనుకుంటుర్రా? ఆ అక్క కూడా కొబ్బరి చిప్పతోనే పోసారండి. నేను కూడా తనని చూసి మా ఆయన కూడా అక్కలాగా చేయి తనలాగా వస్తుందేమో టేస్ట్ అంటే తన స్టైల్లోనే నేను చేస్తున్నాను. కాస్త వేడైన తర్వాత ఒక 10 గల వెల్లుల్లి రిబ్బలు కాస్త పొట్టు తీసి వేసేసుకోవాలి. అలాగే మనము 1/2 స్పూను జీలకర్ర వేసేసుకొని కాస్త చక్కగా ఈ విధంగా వేపేసుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు రెడ్ చిల్లీ ముక్కలు దంచేసుకున్నాం కదండి ముందుగానే. ఇది కాస్త ఫ్రై అయిపోయాక ఇందులో ఫస్ట్ ఈ విధంగా వేపేసుకోవాలి. ఈ ఉల్లిపాయల పేస్ట్ అనేది పచ్చిదే వేయకూడదు, లాస్ట్గా అసలే వేయకూడదు. ముందుగా వేసుకొని చక్కగా వెల్లుల్లి ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవరు వచ్చే వరకు, ఈ పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఈ విధంగా చిన్న మంట పైన వేపేసుకోవాలండి. ఇలా చూడండి, చక్కగా ఇది వేపేసుకున్న తర్వాత మనము ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. పచ్చివాసన అనేది పోయి చక్కగా కాసింత నూనె తేలుతుందబ్బా, బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు పొడుగులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా చూడండి, క్యాప్సికమ్ ముక్కలు వేసి కూడా చక్కగా ఇది చిన్న మంట పైన వేపేసుకోవాలి. ఎంత తక్కువగా ఆయిల్ వేస్తే అంత తక్కువగా మంచిదండి రెసిపీ. చాలా ఒంటికి కూడా చాలా ఆరోగ్యకరమైందంటండి. ఇలా చూడండి, మనకి అప్పుడప్పుడు అసలు ఇలా చేసుకొని పాతకాల పద్ధతిలో మనకి కొన్ని ప్రదేశాలలో మనకు తెలియని వంటకాలు చాలా ఉంటాయి కదా. నేను ఈ రెసిపీ అయితే మేము నేర్చుకొని మీకు చూపించుతున్నాను. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతున్నాయి కదా. ఏది ఏమైతే ఏముందబ్బా, కొత్త వంటకం అప్పుడప్పుడు ఇలా నేర్చుకోవాలి. మనం ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా కొత్త పద్ధతిలో కొత్త వంటకాలు నేర్చుకొని తింటే ఆ రుచే వేరబ్బా.
మనకి క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి. సిమ్ములో మంట పైననే ఉమ్మగిలిపించుకోవాలండి. చక్కగా ఫ్రై అయిపోయి ఆ నిమ్ము వాటర్ ఉంటుంది కదా, దాంతోనే చక్కగా మెత్తపడిపోతుంది. 2 రెబ్బల చింతపండు మాత్రం వేసుకోండి. చిటికెడంత పసుపు వేసి చక్కగా ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఫారెస్ట్ అడవికైతే పోతేమి కానండి. ఈ విధంగా అయితే కొంచెం చేయి నొప్పిగా ఉందని ఈ రెసిపీ నాకు చేయనికి రాదని మరీ మా ఆయనగారే చేస్తున్నారండి. తను అయితే మరీ చేసి తిని టేస్ట్ ఉంది, బాగుంది, మళ్ళీ తినాలనిపించేసి చక్కగా తన చేతులతోనే చక్కగా చేస్తున్నారండి ఎంతో ఓపికతో. తప్పనిసరిగా ఇదేం రెసిపీ అనుకోకండి, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలండి. చిన్న మంట పైన చక్కగా మగ్గిపోతుంది. ఒక్క వాటర్ చుక్క వేయకుండా, ఎక్కువ వాటర్ కూడా వేయకుండా. ఆ తర్వాత వచ్చేసి ఇలా మగ్గిన తర్వాత మనము ఒక 4 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోండి. అలాగే ఇలా నీట్గా కడిగి పెట్టి వేసుకోండి. మంచి ఫ్లేవర్, స్మెల్ వచ్చేస్తుంది. ఇలా చూడండి, సింపుల్గా మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. కావాలంటే ఈ విధంగా చేసేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. మనకి బాగా రాలేదక్క అని కామెంట్ చేసేదండి, దానికి రిప్లై మేము ఎమ్మటే ఇచ్చేస్తాము. చూడండి, చక్కగా ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బంగాళదుంపలు అనేది దంచుకోవాలంటండి. ఇలా రోట్లో వేసేసుకొని ఒక్కొక్క గరిటెగా మనకి రోట్లోనే దంచుకోవాలి ప్రత్యేకంగా. ఈ రోటి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరైనా ఊహించగలరండి క్యాప్సికమ్ బంగాళదుంపలతో చేశారని? మరి ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక ఫారెస్ట్ అడవిలో టూర్కి వెళ్ళినప్పుడు ఒక అక్క చేసిన రెసిపీ ఇంత సింపుల్గా మీకు నేను చేసి చూపిస్తున్నాను చూడు. చేసుకొని తినకుంటే మిస్ అయిపోతారబ్బా, అంత బాగుంటుంది. మరి అదేవిధంగా చూడండి, సింపుల్గా మనకి పచ్చడి బండితో ఈ విధంగా చక్కగా దంచుకోవాలండి. దంచడం అంత పర్ఫెక్ట్ లేదు, కాస్త కచ్చపిచ్చ దంచుతుంటే మా ఆయన తీసుకొని దంచుతున్నారండి. చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ఫ్రై చేయండి. కాస్త ఓపికతో పాతకాల పద్ధతిలో ఈ విధంగా చేసుకొని తిన్నామనుకో ఈ కొత్త టేస్ట్ నోటికి కమ్మగా ఉంటుంది, రుచి మాత్రం భలేగా ఉంటుందండి. ఈ విధంగా రోట్లోనే నూరుకొని మనకి చక్కగా మనకి పోపును పెట్టిన అవసరం లేదండి. చూడండి, ఇలా పోపును పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే ఒక చుక్క ఆయిల్లోనే వేపాము. మంచిగా సిమ్లో మంచిగా ఉడికించుకున్నాం కనుక పోపు అంటే అసలు అవసరం లేదండి. సింపుల్గా వాళ్ళు కూడా ఇలాగే చూపించారు. ఆ రోట్లో కూడా పాపం తను వండిన అన్నం ఇలాగే ఊర్చిచ్చేది. మీరు ట్రై చేయండి, అలాగే ఒక లైక్ చేసి